హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సంజన గారు నిన్న ఫస్ట్ గేమ్ నుంచి సంజన అయితే ఫుల్ ఫన్ అనుకోండి. ఫుల్ అంతా వన్స్ మోర్ అనే ఒక గేమ్ పెట్టింది కదా, సంజన గారు టాప్ ఫైవ్లో రావడం నాకైతే చాలా ఇష్టం, చాలా నచ్చింది. వీడియో చేద్దాం అనుకున్నా, కొంచెం ఫీవర్ రావడం వల్ల ఈ షార్ట్స్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ షార్ట్ చేయలేకపోయాను. ఈరోజు నుంచి మళ్ళీ కన్ఫామ్గా చేస్తాను. అయిపోయి ఒక 3 days వరకు నేను గట్టిగా చేస్తాను. ఓకే, మీకు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. సంజన నిజంగా ఎంత ఫన్నీగా, ఎంత బంగారు కొండరా బాబు, ఇమ్మో కాళ్ళు ఒత్తుతుంది. ఓకే, ఎంత బాగా అనిపించింది నిజంగా. ఒక పెద్ద సెలబ్రిటీ అయినా ఏదైనా అన్నారు, ఓకే మీకు అలా ఉంది, ఈమె పెద్దల మిడిల్ క్లాస్ వాళ్ళని ఘోరంగా చూస్తుంది అలా ఇలా అన్నారు. కాదు, సూపర్ ఆడింది నిజంగా, సూపర్ టాప్ 5లో ఉంది. ఫస్ట్ నుంచి సంజన వల్లనే బిగ్ బాస్ హౌస్ లేచిందంటే సంజన గారి వల్లనే అని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుంది ప్లీజ్ కమెంట్ చేయండి. సంజన గారు లేకపోతే బిగ్ బాస్ హౌస్ లేదనుకోండి. ఎందుకంటే ఒక ఎగ్ వల్ల సంజన గారు మస్తు హైలైట్ అయ్యారు. ఒక ఎగ్గే, ఓన్లీ ఎగ్ వల్లనే సంజన గారు చాలా హైలైట్ అయ్యారు. సంజన గారు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ కూడా చాలా ఫన్గా జరిగింది, అది అందరికీ తెలుసు. నిన్న కూడా ఫన్నీ గేమ్స్ ఇట్లా చెప్పు అతికించడం అది ఉండేది కూడా, అదైతే చాలా ఫన్నీగా, ఎంత ఫన్నీగా అంటే సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. సంజన ఫ్యాన్స్ సంజనకు ఓటేస్తున్నారా? ఒకసారి సంజనకు ఓటేస్తే నేను ఓటేసానని కమెంట్ చేయండి. బాయ్.